Let's take it slow. Where you go, I go too. And if you hit the bar. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్స్ తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ నేను చెప్పాను కదా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని చెప్పి. సో ఈ రోజు అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. ఎందుకు అంటే మా మమ్మీ మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేశారు. అంటే నన్ను, మా హస్బెండ్ని, పిల్లల్ని అండ్ మా ఇన్లాస్ని అండ్ సౌజన్య వాళ్ళు కూడా వస్తారనమాట. ఎందుకు అంటే చెప్పాను కదా చాలా రోజులు అయిపోయింది. మా హస్బెండ్ అయితే ఇలాగ హాలిడేస్కి వచ్చి కొన్ని రోజులు ఉండడం అనేది చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడైనా కూడా ఏదో ఒక ఫంక్షన్కి వచ్చే వాళ్ళే వెళ్ళిపోయేవారు అనమాట. బట్ ఈసారి మాత్రం ఒక 1 వీక్ ఉన్నారు కదా, సో అందుకని ఇంక మమ్మీ అక్కడే ఉన్నారు కదా అని చెప్పి ఇక్కడికి భోజనానికి రమ్మని చెప్పారనమాట. అండ్ ఇంకా వచ్చే లోపల ఇవి ఉన్నాయి తీపి కాళ్ళు అంటాం కదా, తీపి వాంపూస అంటాం మేమైతే. మీరేమంటారు అనేది కింద కామెంట్స్ షేర్ చేసుకోండి. అండ్ ఇంకా నేనైతే ఫస్ట్ వచ్చేసాను. మా హస్బెండ్ నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట. తర్వాత మా అత్తయ్య వాళ్ళని పిల్లల్ని తీసుకొని వస్తారు. ఎందుకంటే మమ్మీకి కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా, ఒక్కరే ఉన్నారు కదా అని చెప్పి. హాయ్ నందు, హాయ్ చెప్పదు. మాకు నీకు ఇష్టం కదా బ్లాగింగ్ అంటే. పాస్ పెట్టి హాయ్ చెప్పలేదు, మళ్ళీ మనకి కాపీ రైట్లు వస్తాయి. మ్యూట్ పెట్టు, మ్యూట్. హాయ్ చెప్పు. హాయ్ నందు చెప్పు. హాయ్ పెదమ్మ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. వెయిట్ చేస్తున్నావా అక్కయ్యల కోసం? నో, నాట్ వెయిటింగ్. నువ్వేందయ్యా నాతో ఆ వీడియోలు చేయి ఈ వీడియోలు చేయి అని చెప్తావు, నువ్వేమేం మాట్లాడవు. హాయ్ మమ్మ. ఈరోజు స్పెషల్స్ ఏంది? మటన్ కర్రీ అయిపోయింది, పాయసం, స్టీమ్ వచ్చేసి స్టీమ్ వచ్చింది కనిపించింది. ఇప్పుడు కనిపించింది. ఇంకొంచెం పాలు పోయానే మమ్మీ. చిక్కగా అయిపోతే చల్లారకపోతే చల్లారిపోతే చిక్కగా అయిపోద్ది. చికెన్ ఫ్రై, యమ్మీ చికెన్ ఫ్రై. సూపర్గా ఉంది చికెన్ ఫ్రై చూడడానికి. అంతే. అయిపోయిందా మటన్? ఆపై మరీ చిక్కగా చేయవా, వడలోకి పలచగానే బాగుంటుంది. వడలు చేయాలి, వైట్ రైస్, రసం పెట్టాలి. ఇదేం దేంట్లోకి? వడల్లో వేసేయి. హలో. సో ఫస్ట్ అయితే ఇంక నేను వచ్చేసాను అనమాట, రెడీ అయ్యి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాము 2 days నుంచి. మా హస్బెండ్ వచ్చారు కదా. మా హస్బెండ్ వచ్చి చాలా రోజులు అయిపోయింది. రోజులు కాదు, ఇయర్స్ అనే చెప్పొచ్చు. ఒక 5 years ఏమో అయిపోయింది అనమాట వచ్చి లీవ్ పెట్టుకొని ఇన్ని రోజులు ఉండడము. ఏదో ఒక ఫంక్షన్కి వస్తారు, వెళ్ళిపోతారు. ఇంకా ఫంక్షన్స్ అన్నీ ఇక్కడే కాబట్టి ఇక్కడే ఉండేవాళ్ళవి. సో ఫైనల్గా ఇంకా చాలా రోజుల తర్వాత అత్తయ్య ఇంటికి వెళ్ళాము కదా. ఇంకా మమ్మీ ఏమంటే అందరినీ ఒకసారి భోజనానికి పిలిచారనమాట ఈరోజు. ఇంకా నేను వచ్చేసాను, ఎందుకంటే ఇంట్లో ఇంక మమ్మీ ఒకటే ఉంది. అన్నీ చేయాలి అంటే హెల్ప్ కావాలి కదా, ఒక్కరే చేయలేరు. సో అందుకోసం ఇంకా నేనైతే 11 o'clock కల్లా వచ్చేసాను. మా హస్బెండ్ ఏమంటే నేను రెడీ అయిపోయిన తర్వాత వదిలిపెట్టమని చెప్పేసి నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. ఇంకా హాస్ని పాప, బిట్ బాబు, నా హస్బెండ్, ఇంకా మా అత్తయ్య మావే రెడీ అయ్యి బయలుదేరుతారనమాట. ఇంకా అండ్ సౌజన్య వాళ్ళు కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట. సో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. సో అది సంగతి. ఇంకా అందరూ వస్తే లంచ్ చేయాలి. సో చూస్తూ ఉండండి వ్లాగ్ అయితే. ఓకే, బాయ్. అండ్ ఇక్కడ చూసారా మా నాన్న అయితే ఎంత నీట్గా సర్దేశారో ఇల్లంతా. యాక్చువల్గా మేమంతా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ సామాన్లు, ఎక్కువ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం గందరగోళంగా ఉంటుందన్నమాట. మేమందరం ఎవరూ లేకపోతే మా నాన్న నీట్గా పెడతారు. సో ఇంకా అదే చూపిస్తున్నారు, ఇలా నీట్గా క్లీన్గా ఉంది. అండ్ అలాగే ఏసీ కూడా ఆన్ చేసి పెట్టేస్తున్నాం అనమాట. ఎందుకంటే చాలా 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 వేడిగా ఉంది నెల్లూరులో. సో ఇంక అందుకోసం ముందే ఏసీ ఆన్ చేసేసాము. వాళ్ళే కానీ హలో గాయ్స్, వెల్కమ్. కిటికీలో నుంచి చూస్తాడు ఎవరా అని.
హాయ్ నిశాంత్. Okay, time to go. I want to see my friends already. What is this? What? It looks like some food. Yo guys. హలో. ఏరా మిగతా వాళ్ళ హాస్ని నానోళ్ళు లేరు. మీరు మెట్లెక్కి వచ్చారా? నానా కార్ పెడుతున్నాడా? ఎందుకు? లోపల పార్కింగ్, లోపల పార్కింగ్ ఉంది కదా. కూర్చోండి. నానేడా పార్క్ చేస్తున్నాడు అత్తయ్య. నేనేడా అమ్మ. వచ్చింది ఊరు నుంచే తెలియదు కదా. ఆ రోజు ఇంకా సౌజన్య వాళ్ళు కూడా కొంచెం లేట్గానే వచ్చారనమాట. తను వచ్చే లోపల ఇంకా నేను మమ్మీ కలిసి అంతా చేసేస్తున్నాము. లైక్ వడలు ఒకటే చేయాలన్నమాట. ఇంకా మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా వడలకి కావాల్సిన ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా అంతా చేసి పెట్టేశారు మమ్మీ అయితే. ఇంకా నేను సౌజన్య కలిసి వడలు చేస్తున్నాము. ఎక్కువ మంది ఉన్నప్పుడు వడలు కాల్చడమే కదా ఎక్కువ టైం పడుతుంది. సో అందుకోసం ఇది లాస్ట్లో పెట్టుకున్నాము. ఎందుకంటే వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా. వడలు కానీ, బజ్జీలు కానీ, బోండాలు కానీ వేడిగా ఉంటే బాగుంటుంది. దాని తట్టు నాన్ వెజ్ కాంబినేషన్ కాబట్టి క్రిస్పీగా వేడిగా ఉంటేనే బాగుంటాయి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో ఇంకా చేసేస్తున్నాం వడలు. లంచ్ టైం అయిపోతుంది. ఇంకొకటి కాదు, ఇంకొక వాయి హలో హలో. వడలు చేస్తున్నా. వడలు జడలు బోండాలు చల్లటి వెదర్లో వేడి వేడిగా వడలేస్తున్నాం. అలా పడిపోతే వడలోకి మటన్ కర్రీ ఇలా చూపించేసాలే. మళ్ళీ చూపిస్తా. Bye friends. Bye friends. Bye friends. Super ball take back. Take back. సూపర్ మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టారేంది అంటున్నా. ఇంక ఇక్కడ చూసారా అందరు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనమాట. అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ పిల్లలేమో లోపల కూర్చొని ఆడుకుంటున్నారు. సో ఇంకా జస్ట్ ఏం చేస్తున్నారా వీడియో తీసుకుందామని చెప్పి వచ్చి చూస్తే ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. మేమేమంటే కిచెన్ డోర్ వేసేసుకొని లోపల వడలు చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఏసీ ఆన్ చేస్తున్నాం కదా, మళ్ళీ బయట వేడంతా వంటింట్లో వేడంతా బయటకు వచ్చేస్తుంది అని చెప్పేసి డోర్ వేసుకొని ఉన్నాం. అంటే ఇంకా వడలంతా చేయడం అయిపోయింది. ఇంకా లంచ్ టైం. సో ఇంకా అందరికీ నేను పెట్టేస్తున్నాను అనమాట. సర్వ్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇలాగా కొత్త ప్లేట్స్ ఉన్నాయి. అదే అనుకున్నాం నేను సౌజన్య ఈ ప్లేట్స్ తీద్దాము అని చెప్పి. అంటే ఎప్పుడు మా మమ్మీ కొనడమే కానీ ఆ లోపల కబోర్డ్స్లో పెట్టేస్తారనమాట. కబోర్డ్స్లో కొన్ని అండ్ స్టోర్ రూమ్లో కొన్ని అలా పెట్టేస్తారు. ఎక్కువ యూస్ చేయరు. మేమున్నప్పుడు ఇంకా ఇలాగ యూస్ చేస్తాం కదా. ఇంకా తనకంటే ఓపిక ఉండదు మా మమ్మీకి. అంటే అన్నీ తీయడం మళ్ళీ సర్దడం అదంతా ఓపిక ఉండదు కాబట్టి మేమున్నప్పుడైనా తీద్దాం కదా అని చెప్పి ఇంకా తీసామన్నమాట. ప్లేట్స్ కూడా భలే నచ్చాయి నాకైతే. ఎల్లో కలర్లో ఎంత బాగున్నాయో. అండ్ ఇంకా వడలు ఫస్ట్ వడలు వేసేసి ఇంకా మటన్ కర్రీ
కర్రీ అవంతా వేసి ఇచ్చేస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ కూడా. అసలు ఎంత నచ్చిందో నాకైతే. మా మమ్మీ చేసిన వంటలు నాకు ఏదన్నా ఇష్టమే. అండ్ దట్టు ఇలాగా నేను వడలు చాలా రేర్గా చేస్తానన్నమాట. ఓన్లీ పండుగలప్పుడే చేస్తాను. పండుగలప్పుడు ఎలాగో నాన్ వెజ్ చేసుకోము కాబట్టి ఇలా నాన్ వెజ్ కాంబినేషన్తో చేసుకోను. సో ఇలా వడలతోటి నాకు చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చాలా ఇష్టము. ఎవరైనా భోజనానికి పిలిచిన ఫ్రెండ్స్ వచ్చినా మాకు ఇలా వడలు మాత్రం మ్యాండేటరీ అనమాట. వడల్లోకి ఇలాగా నాన్ వెజ్ ఐటమ్స్. 1 అయితే 1 2 తినకపోతే 4 తినిపిస్తాయి ఎవరు తాతయ్య. నువ్వు 3 తినాలి. నేను పాయసం తిన్నా. అచ్యుత్ని 1 మంత్ ఫాలో అయ్యాడు. 9 సార్లు చంపడానికి ట్రై చేశాడు, ఫెయిల్ అయింది. 3సారి వర్కౌట్ అయ్యాడు. ఆ వర్కౌట్ అయిన ప్లాన్ చేశాడు. సో ఇంకా తినేసాము అందరము. కూర్చొని ఇప్పుడు దాయాలాడడానికి స్టార్ట్ చేసామన్నమాట. ఇలా అందరం కూర్చొని దాయాలాడుకోవడం మా ఫేవరెట్ పార్ట్ అనమాట. అది ఏ ఫంక్షన్ అయినా లేకపోతే మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా కాసేపు అలా మాట్లాడుకుంటాము. ఇంక అందరూ అదే అడుగుతారు, అక్క ఆడదామా అని చెప్పి. సో ఇంకా మేము కూడా అంతే. నాకు హాస్నికి సౌజికి చాలా ఇష్టం ఇలా ఆడుకోవడం అంటే. అండ్ ఇంకా మా హస్బెండ్తో ఆడడం చాలా రేర్ అనమాట. నేను ముంబైలో ఎలాగో ఇవన్నీ ఆడుకోలేను, ఎందుకంటే నా దగ్గర అది లేదు కదా, అది ఇక్కడే ఉంది దాయాల బోర్డు. సో ఇంక ఇక్కడే ఆడుకుంటున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మా పక్క రోజు మా హస్బెండ్ బయలుదేరేస్తున్నారు. లగేజ్ చూడండి అనిపించింది. 2 లగేజ్, నీది ఒక్కటే నేను ఇచ్చింది. ఎక్కడ లగేజ్ ఇచ్చాను? ఒక లగేజ్ నీది, ఒక బ్యాగ్ నాది, నేను ఇచ్చా అంతే. ముందు చూడండి మేడం, ముందు చూడండి. నన్ను ఒకటి చూసాను, నిన్ను కూడా చూపించు. కలిపి చూపించు. ఉందమ్మా, చూసుకోమ్మా. జర్రా జర్రా జర్రా. ఎప్పుడు మమ్మల్ని డ్రాప్ చేస్తావు కదా, ఇప్పుడు నిన్ను డ్రాప్ చేస్తున్నా. హడావిడిగా ట్రైన్ టైం అయిపోయింది అనమాట. సో ఎక్స్ప్రెస్ స్పీడ్లో తీసుకెళ్తున్నాను. ట్రైన్ టైం అయిపోలేదు. నేను చెప్పా కదా కట్టు ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. మేము లెర్నర్స్, ఇంకా బిగినర్స్ స్టేజ్లో. అంటే వీళ్ళ దృష్టిలో, నా దృష్టిలో కాదు. నేను కరెక్ట్గా మార్చాను. ఎంత కరెక్ట్ గా డ్రైవ్ చేసినా ఏదో ఒకటి చెప్తారు. అవునా? ఎవరు నేనేం చెప్తాను, బాగానే చెప్తాను. ఆపిస్తున్నా, చూపించా, ముందుకు రమ్మా. సన్ పల్లె పడుతున్నాండి. 5 days 6 days ఉన్నారనమాట మా హస్బెండ్ అయితే. 3 days ఫంక్షన్కి దానికి సంబంధించిన ప్రిపరేషన్స్తోనే సరిపోయింది. అంటే ఇంకొక 3 days ఎలా అయిపోయిందో నాకే అర్థం కాలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. టైం అయితే అసలు ఉన్నట్టే లేదు, ఇంక వెళ్ళిపోతున్నారు. మేమేమంటే ఒకటేసారి ఇంకొక ఫంక్షన్ ఉంది అండ్ అది కూడా చూసుకొని అప్పటికి పిల్లలకి ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదన్నమాట. సో ఎప్పటి వ్లాగ్స్ అని అడిగారు కదా, ఇది జూన్ వ్లాగ్స్ అండి. ఇంకా అయిపోవచ్చాయి లాస్ట్. అంటే ముంబైలో ఏమంటే జూన్ ఫస్ట్ వీక్లోనే మాకు ఎప్పుడు స్కూల్ ఉండేది, బట్ ఇక్కడ మాకు జూన్ 3rd వీక్లో స్కూల్ స్టార్ట్ అయిందనమాట. సో అంతవరకు మేము నెల్లూరులోనే ఉన్నామన్నమాట. అడిగారు కాబట్టి చెప్తున్నాను ఎప్పటివి అని. అండ్ ఇంకా ట్రైన్ కూడా టైంకే వచ్చింది. మామూలుగా ఎప్పుడు ట్రైన్ లేట్ అవుతుంది, బట్ ఈసారి మాత్రం త్వరగానే వచ్చేసింది. సో అదే అనుకున్నాము నెక్స్ట్ టైం మేము కూడా ఇదే ట్రైన్ బుక్ చేసుకుందాము అని. బట్ ఇది వీక్లీ ట్రైన్ అంట, చూడాలి. బాయ్, హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. అది తీసుకున్నావా బాక్స్ తినేది? వేడి చేయించుకోవాలా? The hell? 03 Nellore Soolurpeta Passenger on platform number 4.
ఓకే నేను పోయి ఇంటికి పోయి చేస్తాను ఇంటికి నువ్వు మెసేజ్ పెట్టుకుంటూ ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చేయి ఓకే బాయ్. చేతితో ఇంకొకసారి హలో. యాక్చువల్గా హాస్నీకి చిన్నప్పుడు ఆల్బమ్స్ నేను 2 ప్రిపేర్ చేశాను అనమాట. ఒకటేమంటే ఇలాగే పాడైపోయింది, ఇంక అందుకని అది తీసేసి ఇలాంటి నార్మల్ ఆల్బంలో పెట్టాను. అంటే అదేమంటే స్టిక్ చేయాలన్నమాట, అలా స్టిక్ చేసి కవర్ పెట్టేసేది. బట్ అదేమైందంటే మొత్తం ఇలా చెదలు పట్టిన, చెదలు కాదు బట్ మొత్తం చీకిపోయింది, ఇది ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోయింది. అండ్ ఇంకా అది కూడా ఫొటోస్కి అంటుకుపోతుంది అనమాట. ఫస్ట్ ఆల్బమ్ కూడా అలాగే అయిపోయింది, సేమ్ ఇలాంటిదే. ఇంకా అందుకని ఇది ఇట్లా అయిపోతుంది, ఇట్లా ఇలా కింద ఇలా ఉంది కదా, ఇలా అయిపోతుంది. నా ఫేవరెట్ ఫొటోస్ ఎంత బాగుందో చూడండి హాస్ని పాప అయితే. అసలు హాస్ని ఆల్బమ్ అయితే అన్ని హైలైట్ ఫొటోస్ ఉంటాయి. అండ్ డ్రెస్సులు కానీ తన వే ఆఫ్ స్మైలింగ్, ఫొటోస్కి పోజింగ్, ఇంకా డ్రెస్సులు, చెప్పులు అన్నీ సూపర్. హాస్నీకి అయితే అంత బాగుంటాయి అసలు, చూడండి ఎంత బాగుంటాయో. అయ్యి నేను కూడా భలే ఉన్నా, ఎంత బాగున్నా చూడండి నేను కూడా. సో ఇది చాలా ఫొటోస్ ఉన్నాయి హాస్నీకి అయితే. ఆల్బమ్ నిండా, ఒక ఆల్బమ్ ఫుల్ అయిపోయి ఇది సెకండ్ ఆల్బమ్ అనమాట. ఇంకా అవన్నీ తీసి మళ్ళీ దీంట్లోకి పెడుతున్నాము. సో అదే ఫిక్స్ అయ్యామన్నమాట, బిట్టుకు కూడా ఒక ఆల్బమ్ తయారు చేద్దాము అని. ఫొటోస్ ఎక్కడున్నాయో కూడా తెలియదు, అంతే కదా. యాక్చువల్గా ఫస్ట్ బేబీకి ఉన్నంత ఇంట్రెస్ట్ సెకండ్ బేబీకి అయితే రాదు, ఓపిక ఇంట్రెస్ట్ అన్నీ పోతాయి. సో అలాగే బిట్టుకు అసలు ఒక ఫోటో కూడా ప్రింట్ అయితే లేదు. ఇంక అందుకే చూసి ఏమంటారు, బిట్టుకు కూడా ఒక ఆల్బమ్ తయారు చేయాలి. ప్రస్తుతానికి ఈ పనిలో ఉందన్నమాట పాప, బుజ్జి పాప. అండ్ ఇక నాన్న చికెన్ పకోడీ తెచ్చారు, అది తినేసాం. ఫోన్ టీవీలో ఇండియన్ ఐడల్ చూస్తున్నా, హిందీ ఇండియన్ ఐడల్.